బ్రేకింగ్ న్యూస్ మహాన్యూస్ పై దాడి జరిగింది. మహాన్యూస్ జూబ్లీహిల్స్ లోని మహాన్యూస్ కార్యాలయంపై అయితే దాడి జరిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు ఈ దాడికి చేసినట్టయితే తెలుస్తున్నది. అయితే కేటీఆర్ పై ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆయనపై వివాదాలు అంటే ఆయనపై విష ప్రచారం చేసేలా ఏదైతే ఛానల్లో ప్రసారం చేసినట్లయితే కార్యకర్తలు ఆరోపిస్తూ పెద్ద ఎత్తున అక్కడికి కార్యకర్తలు కానీ కేటీఆర్ అభిమానులు కానీ అక్కడికి వచ్చేసి మొత్తం మీద మహాన్యూస్ కార్యాలయాన్ని అయితే ధ్వంసం చేశారు. అక్కడ విరుచుకుపడ్డారు. అంతేకాకుండా అక్కడున్న ఏదైతే కార్లు ఉన్నాయో అక్కడున్న యాజమాన్యం కార్లు అలాగే అక్కడున్న అదే ఆఫీసర్స్ కార్లను కూడా ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. అక్కడున్న బండరాళ్లతోటి కూడా కార్లపై అయితే ఆ దాడి చేసినట్టు విచక్షణ రహితంగా దాడి చేసినట్టు తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా ఒక మీడియా సంస్థపై దాడి చేయడము ఇదైతే చాలా ఒక అంటే మొత్తం ఇది ఒక సంచలనంగా మారింది. ఒక మీడియా సంస్థపై జూబ్లీహిల్స్లోని మహాన్యూస్ మీడియా సంస్థపై అయితే దాడి జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలే ముఖ్యంగా కేటీఆర్ అభిమానులు కేటీఆర్ అనుచరులు అయితే ఈ దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తా ఉన్నది. అయితే ఒక గుంపుగా బయలుదేరి వచ్చిన ఆ గుంపు మొత్తం బీఆర్ఎస్ నినాదాలు చేసుకుంటూ అలాగే కేటీఆర్ నినాదాలు చేసుకుంటూ మహాన్యూస్ కార్యాలయం వద్దకు వచ్చారు. తర్వాత అక్కడ ఉన్న సిబ్బంది వారిని ఎంట్రీ అంటే లోపలికి అనుమతించకపోయినా సరే బలవంతంగా లోపలికి వచ్చేసి కర్రలతోటి అక్కడున్న రాళ్లతోటి విధ్వంసకరంగా మొత్తం మీద అక్కడున్న కార్లను అయితే విధ్వంసకరంగా దాడి చేశారు. కార్లపై రాళ్లతో విరుచుకుపడ్డారు. రాళ్లను అక్కడ కార్లపై ఎత్తేశారు. అలాగే కట్టెలతో కార్లను కొట్టారు. ఇక ఏదైతే మన సిబ్బంది లోపలికి కార్యాలయం లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుకున్నప్పటికీ సిబ్బందిని కూడా తోసేసి మరి ఆ డోర్లు విరగొట్టుకొని కార్యాలయం లోపలికి కూడా దూసుకెళ్లారు. కార్యాలయం లోపలికి దూసుకెళ్లి అక్కడున్న ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఎంప్లాయీస్ కూడా దుర్భాషలాడినట్టు తెలుస్తున్నది. ఇక అక్కడున్న ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేసినట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా ఆ రిసెప్షన్లో ఉన్న ఫర్నిచర్ను అలాగే రిసెప్షన్లో ఉన్న ఆ టేబుల్స్ దానికి సంబంధించిన ఇన్ఫ్రా ఏదైతే ఆ ఫర్నిచర్ ఉంటుందో దాన్ని కూడా ధ్వంసం చేసినట్టు తెలుస్తూ ఉన్నది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం వోల్గా న్యూస్ స్క్రీన్ పై అయితే చూడవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి కేటీఆర్ కూడా స్పందించారు. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎప్పటికీ ఆస్కారం ఉండకూడదు అంటూనే అలానే అబద్ధాలకు అసందర్భ ప్రేరేపణలకు మీడియా ముసుగులో చేసే ఈ నీచపు మాటలను కూడా అస్సలు తావులేదని చెప్పేసి ఆయన స్పందించారు. మొత్తం మీద ఇది ఒక రాజకీయ దురుద్దేశం కారణంగానే ఇదొక చర్చ మహాన్యూస్ వేదికగా జరిగిందని చెప్పేసి ఆయన ట్వీట్ సారాంశం. మొత్తం మీద దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మనం వోల్గా న్యూస్ స్క్రీన్ పై చూడవచ్చు. ఈ రోజు మధ్యాహ్నము మహాన్యూస్ పై అయితే దాడి జరిగింది. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ కార్యకర్తలే ఈ దాడి చేశారంటూ మహాన్యూస్ యాజమాన్యం కూడా చెప్తూ వస్తుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించడానికి మన ప్రతినిధి యమున ఉన్నారు. అయితే మొత్తం మీద యమున అయితే మొత్తం మీద మహాన్యూస్ పై దాడి జరిగింది. దానికి సంబంధించి మహాన్యూస్ దాడి జరిగిన అంటే ఈ దాడిలో అయితే బీఆర్ఎస్ కార్యకర్తలే ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. మొత్తం మీద ఈ దాడికి సంబంధించి మన దగ్గర ఉన్న సమాచారం ఏంటి యమున? నిజంగానే మహాన్యూస్ కార్యాలయంపై దాడి జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా తెలంగాణలో మనం చూస్తున్నాము ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించింది. అయితే గత 10 ఏళ్లుగా పరిపాలిస్తున్న బీఆర్ఎస్ పాలన ఏదైతే ఉందో గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ నాయకులందరూ అంటే కేసీఆర్ కేటీఆర్ కొన్ని వేల మంది ఫోన్ ట్యాపింగ్ చేశారు. సెలబ్రిటీలు కావచ్చు, పారిశ్రామికవేత్తలవి కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించారు అన్న విషయం తెరపైకి వచ్చింది. గత కొన్ని రోజులుగా విచారణ జరుపుతుంది. పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రణీత్ రావు కావచ్చు, ప్రభాకర్ రావు కావచ్చు, తిరుపతయ్య కావచ్చు, వీళ్ళందరినీ కూడా మెయిన్ ఎవరైతే ఉన్నారో గతంలో డిఎస్పీ వీళ్ళందరినీ కూడా ప్రణీత్ రావు అమెరికాలో ఉంటే కూడా అక్కడి నుంచి కూడా పిలిపించి వీళ్ళని విచారణ చేయడం జరిగింది. విచారణలో ఇంకొన్ని పేర్లు వచ్చాయి. వాళ్ళని కూడా విచారిస్తూ వస్తున్నారు. అయితే హీరోయిన్లని కావచ్చు, ప్రముఖ పారిశ్రామికవేత్తలని బడా వాళ్ళందరినీ కూడా విచారణ చేస్తూ ఉన్నారు. అయితే దీని గురించి అంటే హీరోయిన్ ట్రాప్ చేయడం, ఫోన్ ట్రాప్ చేయడము, వాళ్ళ లైఫ్ లో కొల్లగొట్టడం ఇలాంటివన్నిటి గురించి కూడా తెలంగాణలో మొత్తం సంచలనం రేపిన విషయం. అయితే ఈ విషయం గురించి మహాన్యూస్ యాజమాన్యం కావచ్చు, మహాన్యూస్ సంబంధించిన ఎండి వంశీ కావచ్చు, వీళ్ళందరూ కూడా గత కొన్ని రోజులుగా అంటే ఫోన్ ట్యాపింగ్ సంచలనం రేపినప్పటి నుంచి మీడియాలో అంటే కొన్ని డిబేట్స్ కావచ్చు, కొన్ని కథనాలతో కావచ్చు ప్రశ్నిస్తూ వస్తున్నారు. అంటే ఏంటి కేటీఆర్ కేసీఆర్ హయాంలో వీళ్ళు 10 ఏళ్ళు తెలంగాణలో పాలిస్తున్నప్పుడు ఇలా ఫోన్ ట్యాపింగ్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని కొన్ని డిబేట్లలో కావచ్చు, కొన్ని న్యూస్ కథనాలతో కావచ్చు అడుగుతూ ఉన్నారు. అంటే ఈ ప్రశ్నలను అడగడం పట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, కేటీఆర్ అభిమానులు కావచ్చు దీన్ని జీర్ణించుకోలేకపోయారు. అంటే గత కొన్ని రోజులుగా మహాన్యూస్ లో వస్తున్న ఈ కథనాలు ఎందుకు వస్తున్నాయి? కేటీఆర్ ని కేసీఆర్ ని ఉద్దేశించి అలాగే తెలంగాణ ప్రభుత్వాన్ని మా కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఉన్న ఫోన్ ట్యాపింగ్ గురించి అడుగుతున్నారు అన్నట్టుగా కక్ష
రైట్ రైట్ అయితే మొత్తం మీద ఒక మీడియా సంస్థపై దాడి చేయడం అయితే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఇక్కడ విశ్లేషకులు కూడా అంటున్నారు. మొత్తం మీద ఒక మీడియా సంస్థకి ఏదైతే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందో ఆ స్వేచ్ఛను హరించినట్లే అని చెప్పేసి కూడా అంటే మామూలుగా అంటున్నారు. ఈ విషయంపై అయితే యాజమాన్యము అక్కడికి పోలీసులు వచ్చినట్లు కూడా మనకు తెలుస్తా ఉన్నది. స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే పోలీసులు కూడా అక్కడికి వచ్చారు. మరి మహాన్యూస్ యాజమాన్యము దీనిపై కంప్లైంట్ ఇచ్చారా? దీనికి సంబంధించిన సమాచారం మన దగ్గర ఉందా? అయితే నిజంగానే మీడియా స్వేచ్ఛను హరించినట్టే జర్నలిస్టుల గొంతులు ఎవరు నొక్కలేరు. జర్నలిస్టులు అంటేనే ప్రశ్నించేవారు, మీడియా అంటేనే ప్రశ్నించేది, ప్రజలకు ఏం జరుగుతుందో తెలియజేసేది మీడియా అనేది ఒక వారధి, ప్రజలకి ప్రజాస్వామ్యానికి మధ్య వారధి మీడియా. అలాంటి మీడియాని కానీ అలాంటి జర్నలిస్టులను కానీ ఎవరు ఏం చేసినా అది ముమ్మాటికి నేరమే అవుతుంది. అయితే ఇక్కడ జరిగింది కూడా అదే. మహాన్యూస్ కార్యాలయంపై మూకుమ్మడిగా కొందరు కేటీఆర్ అభిమానులు దాడి చేసి కళ్ళతో లోపలికి వెళ్ళి ధ్వంసం చేయడం అనేది ఇది ముమ్మాటికి తప్పే. ఎందుకంటే మీడియా అనేది ప్రశ్నిస్తుంది, మీడియాని ఎప్పుడు నొక్కలేరు. అయితే దీని గురించి జరిగిన ఈ సంఘటన గురించి మహాన్యూస్ యాజమాన్యం మొత్తం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ పోలీసులు కూడా ఈ కంప్లైంట్ స్వీకరించి ఇక మొత్తానికి ఎవరెవరైతే దాడి చేయడం జరిగింది వాళ్ళు ఎవరు ఏంటి అనే విచారణ చేపడతారు. అవన్నీ కూడా ముందు ఇంకా తెలుస్తూ ఉంటాయి. అయితే ఏదేమైనా కూడా ఇలా అంటే కార్యాలయంపై మీడియా మీద దాడి చేయడం అనేది నిజంగా ఇది అసలు హర్షించదగ్గ విషయం కాదని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ అన్న. మొత్తం మీద కేటీఆర్ అయితే దీనిపై అయితే స్పందించారు. అయితే కేటీఆర్ స్పందించిన విధానం అయితే ఖచ్చితంగా అంటే ఒక మీడియా యాజమాన్యం ఇలాంటి కార్యక్రమాలు ఎలా చేస్తారని చెప్పేసి ఆయన క్వశ్చన్ అడిగారు. అలాగే ఒక భౌతిక దాడులు కూడా ఈ సమాజంలో సమంజసం కాదు అని చెప్పేసి కూడా ఆయన స్పందించారు. మొత్తం మీద ఆయన ట్వీట్లో అయితే చాలా క్లియర్గా ఒక సారాంశం అయితే చాలా క్లియర్గా ప్రస్తావించినట్టయితే తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే ఈ మొత్తం వివాదానికి కారణం అనేది క్లియర్గా అర్థమవుతున్నది. అయితే ఫోన్ ట్యాపింగ్ విషయంలో గత కొంతకాలంగా ఒక సిట్ నిర్వహించిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై అయితే ఒక సిట్ వేశారు. ఆ సిట్టులో భాగంగానే ఎవరైతే మనకు ఎస్ఐబి మాజీ చీఫ్ ఉన్నారో ప్రభాకర్ రావును ఇదివరకే 2 సార్లు విచారించారు. అంతేకాకుండా ప్రభాకర్ రావుతో పాటు తదితరుల ఎవరైతే అధికారులు ఉన్నారో వారిని కూడా విచారించారు. అయితే మొత్తం నేపథ్యంలో అధికారులు మాత్రమే ఈ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్లయితే గత కొంతకాలంగా సిట్ అధికారులు అయితే వారిని విచారిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అలాగే ఐటీ మినిస్టర్గా ఉన్న కేటీఆర్కి అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము వారి మెడకు చుట్టుకునేలా ఉన్నదని చెప్పేసి అయితే గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూ ఉన్నది. ఇది మీడియాలో అలాగే సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించిన ప్రచారం అయితే జరుగుతూ ఉన్నది. అయితే దీనికి సంబంధించిన విషయం అయితే మహా న్యూస్లో ఒక డిబేట్ అయితే నిన్న గత రాత్రి 8 గంటలకు ఆ ప్రాంతంలో జరిగినట్టు తెలుస్తుంది. ఆ డిబేట్లో భాగంగానే ఎవరైతే హోస్ట్ ఉన్నారో హోస్ట్ అయితే కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లయితే తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా ఏదైతే మనకు ఆ ప్రోగ్రామ్ జరిగిన తర్వాత లైవ్ డిబేట్ జరిగిన తర్వాత దానికి సంబంధించిన థంబ్నెయిల్స్ కూడా కొన్ని వివాదాస్పదంగా పెట్టినట్టు తెలుస్తూ ఉన్నది. ఆ థంబ్నెయిల్కి అంటే వారు పెట్టిన థంబ్నెయిల్స్ పై ఆగ్రహించిన బీఆర్ఎస్ నేతలు అలాగే కేటీఆర్ అభిమానులు అయితే ఈ దాడిలో పాల్గొన్నట్లయితే తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా గుంపులుగా ఒకేసారి వచ్చేసి మహా న్యూస్ పై అయితే దాడి చేసినట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద దీనిపై మహా న్యూస్ యాజమాన్యం కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయితే చేశారు. ఖచ్చితంగా అంటే ఒక ప్రైవేట్ ప్రాపర్టీని అలాగే అక్కడ ఉన్న పబ్లిక్ కూడా ఇబ్బంది కలిగించేలా మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే అక్కడ ఒక రసాభాసాన్ని అయితే నిర్వహించారు. మొత్తం మీద ఈ వ్యవహారం మొత్తం దాదాపు 1 గంట పాటు జరిగిన ఈ ఎపిసోడ్ ఈ వివాదం మొత్తము ఇప్పుడు తెలంగాణలో ఒక రాజకీయ దుమార్ అనేది రేగెత్తిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే దీన్ని సమర్థిస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ అక్కడ పాలకులు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ శ్రేణులు కానీ దీన్ని ఖచ్చితంగా ఒక నిరంకుశ తత్వంలాగానే అంటే అణచివేయబడిన ధోరణిలాగానే చూస్తూ ఉన్నారు. ఒక మీడియా సంస్థకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. దాని భావ ప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా వీరు వ్యవహరించారని చెప్పేసి ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే మహాన్యూస్ యాజమాన్యం కూడా చెప్తా ఉన్నది. కానీ ఏది ఏమైనప్పటికీ కేటీఆర్ ట్వీట్ కూడా ఇక్కడ ఒక ఆసక్తికరంగా మారింది. ఆయన ఏమంటున్నారంటే చాలా క్లియర్గా చెప్తున్నారు, ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఉండకూడదు అంటూనే కానీ ఏది పడితే అది రాయకూడదు, ఏది పడితే అది చెప్పకూడదు, చెప్తే ఇలాంటి ఒక పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఒక హెచ్చరికను కూడా జారీ చేసినట్లయితే చాలా క్లియర్గా అర్థమవుతున్నది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి దీనికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ ముందుకు ఎలా వెళ్తాయి, దీని పరిస్థితులు ఏంటి, దీని తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది అయితే చూస్తూ ఉండాలి. మరి చూస్తూనే ఉండండి వోల్గా న్యూస్. దీనిపై మరింత సమాచారాన్ని అప్డేట్ చేస్తూ ఉంటాము.
లోపల డోర్